తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా చూసుకుంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇంకేవో పార్టీలు ఉండిండొచ్చు. కానీ 70 సంవత్సరాలలో ఏ ఒక్క బీసీని ఇప్పటి వరకు సీఎం చేయలే, ఏ ఒక్క బీసీని ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం కానివ్వలే. ప్లస్ బీసీలు మినిస్టర్లు అయినా వాళ్ళకి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇవ్వకుండా, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ బీసీలని అనగదొక్కుతూ వచ్చిండ్రు. కనుక బీసీలందరూ ఇప్పుడు చైతన్యవంతమైన బీసీలు ఏమనుకుంటారు అంటే, మాకు బీఆర్ఎస్ వద్దు, మాకు కాంగ్రెస్ వద్దు, మాకు బీజేపీ వద్దు, ఫస్ట్ మా పార్టీ మా బీఫామ్లు మా వాళ్ళకు మేము ఇచ్చుకొని మా వాళ్ళని ఫస్ట్ రాజ్యాధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎవరితో ఏంటి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో ఎట్లుండాలి, సెంట్రల్ గవర్నమెంట్తో ఏ పార్టీతో ఎట్లుండాలి అనేది తర్వాత మాట. కనుక ఈ పార్టీ 60% మంది ప్రజల పార్టీ కనుక 100% బలంగా నిలబడతాం, బలంగా ముందుకెళ్తాం. కానీ మీకు ఏ పార్టీ తక్కువ చేసింది? ఇవాళ పార్టీ పెట్టారు, కాంగ్రెస్ తక్కువ చేసిందా, బీఆర్ఎస్ తక్కువ చేసిందా, బీజేపీ తక్కువ చేసిందా? ఏ పార్టీ తక్కువ చేసింది? విద్యలో గానీ వ్యాపారంలో గానీ అన్ని రకాలుగా రిజర్వేషన్ పొందుతున్న మీకు అనవసరంగా ఇప్పుడు పార్టీ అవసరమా అంటే ఏం చెప్తారు? రైట్, ఏ పార్టీ తక్కువ చేసిందన్న ప్రశ్నకి ఒకటే ఒక సమాధానం బ్రదర్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఏదైనా పార్టీ తీసుకో, ఎజెండాలో ఏం మాట్లాడతారంటే, మేనిఫెస్టోలో గెలిచేంత వరకు మేనిఫెస్టో ఏం మాట్లాడతారంటే ఒక 20 నుంచి 100 హామీలు బీసీల కోసం స్పెషల్గా ఇస్తారు, హామీలు మాత్రమే. కానీ మీరు స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 1952 నుంచి ఈ రోజు వరకు స్టాటిస్టిక్స్ చూసినట్టయితే కేవలం బీసీలతోని డ్రామా ఆడడం తప్ప నెక్స్ట్ డే నుంచి ప్రజల అజెండా గెలిచిన వెంటనే పర్సనల్ అజెండాగా మారిపోతుంది. ఈ మాట అనడానికి మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేను మాట్లాడుతున్న ప్రతి మాటకు మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఊరికనే చైతన్యవంతం కాలే, ఊరికనే డైలాగులు కొట్టడానికి మేము ఈ పార్టీ పెట్టలే. మా దగ్గర ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంది, ఒక ఆధారం ఉంది, ఒక అనివార్యమైన కారణం ఉంది. అందువల్ల మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మీకు కాంగ్రెస్ ఏమో 40% రిజర్వేషన్ తీసుకొచ్చింది మీకోసం, అటేమో బీజేపీ ఏమో ఏకంగా సీఎం క్యాండిడేట్ ప్రకటిస్తామని అక్కడ బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి. మీకేమో బీసీ బంద్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇదంతా మీకు ఇచ్చినప్పుడు అనూహ్యంగా కొత్త పార్టీ అని చెప్పేసి తీర్మానం బయటికి రావడము, దీని వెనకాల ఎవరున్నారు, ఏ పార్టీ ఉందంటే ఏం చెప్తారు? మా వెనకాల ఏ పార్టీ లేదు. ఇది మా బీసీల సొంత ఎజెండా, రాష్ట్రంలో ఉన్న 60% మంది బీసీల ఎజెండా తప్ప మాకు ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. అన్ని ఇప్పుడు మీరు అన్నట్టు బీసీలు బీఆర్ఎస్ అన్ని పనులు చేస్తుంది, కాంగ్రెస్ మీకు అన్ని పనులు చేస్తుంది, రిజర్వేషన్ అంటున్నారు. మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తున్నాను, 70 సంవత్సరాల స్టాటిస్టిక్స్ తర్వాత మేము ఎవరో ఏదో ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేము. మాకు ఎవరు ఏది ఇవ్వాల్సి 60% మేమున్నప్పుడు 10% మంది వ్యక్తులు పార్టీలను రూల్ చేస్తూ మాకు ఇచ్చినది భయ్. మేమే ఫస్ట్ పార్టీలను రూల్ చేస్తూ మిగతా వాళ్ళకి ఇస్తాం. కానీ అదే 60% మీకు యూనిటీ లేదు కదా సార్, ఐక్యమత్యం లేదు కదా మీకు బీసీలలో. అది ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాట, ఇదే మాట, ఇదే ఇంటర్వ్యూ మీరు కొంతకాలం తర్వాత చేయండి, అప్పుడు యూనిటీ ఎందుకు చూపిస్తాం. మేము నిజంగా యూనిటీ ఉందా? ఎన్నికల తర్వాత అసలు బీసీలో 3 ముక్కల్లాగా వెళ్ళిపోతారని కూడా ఒక చర్చ ఉంది బీసీల ఐక్యమత్యంలోనే. అది కేవలం మాటలకు మాత్రమే పరిమితం. ఆన్ ద గ్రౌండ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ వీఆర్ యునైటెడ్, వీఆర్ క్లియర్లీ going through the statistics and we are going to stand like anything.